నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు రాసి బొట్ట హ్యాండ్ కటింగ్ చూపించాను కదండి. ఇది స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. బ్లౌజ్ నార్మల్ రౌండ్ నెక్కనండి, అందుకని బ్లౌజ్ కటింగ్ ఏం చూపించట్లేదు. బకరం కటింగ్ చూపించాను కదండి హ్యాండ్ కటింగ్లోనే. అది ఇలాగా మనం లైనింగ్ పీస్ మీద పెట్టుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని చుట్టూ కట్ చేసుకోవాలి. ఇలాగ ఐరన్ చేసుకోండి. అది మెర్సీ గమ్లా ఉంటుందండి, అది అటువైపు పెట్టుకుని క్లాత్ వైపు ఇలా ఒకసారి ఐరన్ చేసుకుంటే దానికి స్టిక్ అయిపోతుంది. తర్వాత ఇలాగ ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకుని చుట్టూ కూడా కట్ చేసుకోండి. సేమ్ అదే ఏ షేప్లో అయితే ఉందో అలా కట్ చేసుకోండి. రెండు హ్యాండ్స్కి కూడా సేమ్ ఇంతేనండి. ఆల్రెడీ నేను ఒకటి కట్ చేసాను, ఒకటి మీకు ఎలా చేసుకోవాలో అని చూపిస్తున్నాను. సేమ్ రెండు బకరం క్లాత్లు కూడా ఇలా కటింగ్ చేసుకోండి. అంటే ఇలా బకరం వేసుకుంటే మనకు షేప్ బాగా తిరుగుతుందండి. ఇప్పుడు ఇలాగ 1/2 ఇంచ్ ఉంచుకున్నాం కదా, కింద వైపు ఇలా 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలండి రెండు హ్యాండ్స్కి కూడా. కార్నర్ దగ్గర ఇలా సూది తింపి తీసుకుని ఇలా కట్ చేసి కుట్టేసుకోండి. తర్వాత ఇలా మెయిన్ పీసు ఒరిజినల్ పీసు కూడా జాయిన్ చేసుకున్నానండి. దీనికి ఇలాగ హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది. బ్లౌజ్కి మామూలుగా కుట్టు వేసి జాయిన్ చేసుకున్నాను అంతేండి. లైనింగ్ మెయిన్ పీసు దాని మీద ఇలా పక్కన పీస్ పెట్టుకుని సేమ్ అది ఎలాగైతే ఉందో అలాగ స్టిచ్ వేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని ఇలా కార్నర్ దగ్గర మట్టుకు ఇలా సూది దింపి పాదం ఎత్తి ఇలా కుట్టుకోండి. షేప్ బాగా వస్తుంది. ప్లీజ్ అండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాగ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి, షేప్ బాగా తిరుగుతుంది. కుట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని ఇలా రివర్స్ చేసుకుని పైన కుట్టు వేసుకోవాలండి. సేమ్ ఆ షేప్ ఎలాగైతే ఉందో అలా కుట్టు వేసుకోండి. ఒకటే హ్యాండ్ చూపిస్తున్నాను నేను, ఆల్రెడీ ఒకటి కుట్టేసాను. కింద వీ షేప్ వస్తుంది, పైన చిన్న పఫ్ వస్తుందండి. రాసి బొట్ట హ్యాండ్ టైపు బాగుంటుందండి. ఇది మోడలు ఇప్పుడు ట్రెండ్ కదా. ఇలా సేమ్ కుట్టేసుకొని అంతేనండి. హ్యాండ్ రెడీ అయిపోయింది మనకి. అంతే. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడ ఎంత అయితే తీసుకున్నాం అంత మార్క్ పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. ఇలా స్క్రూ డ్రైవర్తో చిన్న చిన్న కుర్చీలు పెట్టేసుకోవడమేనండి. అంతే. మనం కటింగ్ ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నామో అక్కడి వరకు పెట్టేసుకొని అంతే అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ జాయిన్ చేసుకోవడమేనండి. నేను మామూలు రౌండ్ నెక్ కదా, మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసానండి. రౌండ్ నెక్కే ఇలా సెంటర్లో పెట్టుకుని మామూలు మనం హ్యాండ్ ఎలాగైతే జాయిన్ చేసుకుంటామో అలా చుట్టూ జాయిన్ చేసుకోవడమేనండి. అది మీకు మోడల్ వేసుకుని చూపిస్తే అర్థమవుతుందండి, కానీ చూపించడానికి అవ్వట్లేదు. ఫోటో పెడతాను చూడండి. బ్లౌజ్ అంతా ఫినిష్ అయిపోయింది ఫోటో. ప్లీజ్ అండి మన ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి. అంతేనండి. జాయింట్ చేసుకుని డబుల్ స్టిచ్ వేసుకుని మామూలు మన సైడ్ జాయింట్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమండి. హ్యాండ్లో చూసుకుని కిందని అంతే అయిపోయిన తర్వాత బ్లౌజ్ పిక్ పెడతాను చూడండి.